కోచ్ జయసింహ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా క్రికెటర్లు హెచ్సీఏకు ఫిర్యాదు చేశారు. బస్సులో మద్యం తాగి తమను దూషించాడని మహిళా క్రికెటర్లు గత నెల 12న మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హెచ్సీఏ విచారణకు ఆదేశించింది. కోచ్ బాధ్యతల నుంచి ఆయన తక్షణమే తప్పిస్తున్నట్లు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. విచారణ ముగిసే వరకు కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను కోచ్ జయసింహ ఖండించారు. అసోసియేషన్ మహిళా కోచ్ విద్యుత్ జయసింహ గారిపై గత 2 రోజులుగా ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏల నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సీఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా